రైట్ రైట్ ఒకసారి శ్రీనివాస్ గారు చూస్తున్నాం, మీరు చాలా దగ్గరగా ఉంటారు. అటు కేటీఆర్ మనస్తత్వం మీకు తెలుసు, ఇటు కవిత మనస్తత్వం తెలుసు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. కేటీఆర్ పెద్ద ఆయన, తెలంగాణ రాష్ట్రానికే పెద్ద ఆయన, వాళ్ళ సోదరులు వచ్చి రాఖీ కడుతుంటే రాష్ట్రమంతా కూడా ఆనందంగా చూస్తున్న పరిస్థితి. సో సోదర భావానికి ప్రతీకగా రాఖీ పండుగను చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రతి పండగ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత పండగలు, మన సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నింటి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత కేటీఆర్ మధ్య అనుబంధం గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. ఈరోజు ఐ న్యూస్ స్పెషల్గా డిబేట్ చేపట్టడానికి సంబంధించి కూడా ఇటువంటి మనస్పర్ధలు ఏవైనా ఉంటే అవి దూరమైపోవాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళిద్దరికీ కూడా తెలియాలి అనే ఒక సంకల్పంతోనే ఈరోజు ఐ న్యూస్ ఈ డిబేట్ చేపట్టింది. మీరు ఇద్దరిని చాలా దగ్గర నుంచి చూసిన సందర్భం, ఇద్దరి మనస్తత్వాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. రాజకీయంగా కూడా మనం కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం, కేటీఆర్ ఎంత తల్లడిల్లిపోయారు, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఒక్కసారిగా ఇంత వైరం రావడానికి కారణం ఏంటి, ఏమైనా చెప్పగలరా? ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఆలోచనకి అంతుపట్టని విషయం అండి. నిజంగా అసలు ఈ విషయము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ ఈ ఇబ్బంది కలిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి సందర్భం ఇదైతే. ఎందుకంటే ఇది నాకే కాదు, సర్వత్రా చర్చ జరుగుతుండ్రు, ఎవరు కూడా బయటకి ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి. నిజంగా ఈరోజు మీరు పూర్తి స్థాయిలో ఈ విషయం పట్లనే చర్చ జరుపుతున్నారు కాబట్టి మా నోరు విప్పి మనసులోని మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఈ వాస్తవానికి ఏంటంటే మేము చాలా అంటే ఆ రోజు జైలుకు వెళ్ళినప్పుడు కానీ, ఢిల్లీ సందర్భం కానీ, ప్రతి క్షణంలో ప్రతి సందర్భంలో కవిత గారి వెంట ఉన్నాం, కవిత గారిని వెన్నంటి ఉన్నాం. పూర్తి స్థాయిలో జైలుకి వెళ్ళిన సందర్భంలో కూడా మీరు చూసిండ్రు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పదే పదే వెళ్ళి మొన్న మనం చూసినాం. ఆయన ఎవరు సీఎం రమేష్ గారు వ్యాఖ్యలు కూడా మనం విన్నాం. నా దగ్గరకు వచ్చిండ్రు, పార్టీనే విలీనం చేస్తా అన్నారు, అట్లాంటి మాటలు కూడా మనం విన్నాం. సరే, అది వాస్తవమా కాదా అంటే, ఆవిడ రిలీజ్ అయ్యి 1 year అవుతుంది, ఆయననేమో 4 నెలల క్రితం నా దగ్గరకు వచ్చి పార్టీ విలీనం చేస్తామన్నారు అని మాట్లాడింది. అంటే పొంతన లేని మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం, అది వాస్తవమా కాదా అనేటువంటిది మనం ఇప్పుడు రూఢీ చేసుకోవాల్సిన పరిస్థితిలో లేము. అంటే వచ్చినటువంటి ఏవైతే చర్చ జరిగిందో, అంటే బీఆర్ఎస్ నే పనంగా పెట్టేటువంటి పరిస్థితులు అయినా సిద్ధపడ్డటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏమైనా ఇది చాలా కాలం ఉండదు అనేటువంటిదే మేము విశ్వసిస్తున్నాము. అతి త్వరలో సమస్య పోతుంది. ఎందుకంటే ఏదైనా రాజకీయ పరమైనటువంటి మనస్పర్ధలు ఉంటే అవేం పెద్ద అంతర్గతంగా సమస్యపోయే సమస్యలే తప్ప కానీ ఇదేమన్నా పెద్ద విషయంగా చర్చించుకోవాల్సినటువంటి, ఇప్పుడు మా జయరాం గారు చెప్పట్లేదా, అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేటువంటి ఎన్ని రాజకీయాల మధ్యనైనా ఏ సమస్యలున్నా కూడా సరే సంతోషాన్ని పంచుకోలేని సందర్భాలు కొన్ని ఉంటుండొచ్చు, కానీ విపత్కర పరిస్థితులలో, ఆపద సమయాలలో అన్ని సర్వాన్ని ముందు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు సీఎం రమేష్ గారి వ్యాఖ్యలలోనే తెలిసిపోయింది. అంటే అంత సాహసానికి అనుబంధం పనిచేస్తుంది. అయినా మరి చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటిది. ప్రతి సమస్య అంటే నేను బాగా పివి నరసింహారావు గారి పరిపాలనా కాలాన్ని బాగా నేను గమనించినటువంటి చిన్న వయసు మాది, అప్పట్లో చిన్న వయసు, వారిని చూసి వారి సందర్భంలో వారికి అనేకమైన సమస్యలు వచ్చినాయి. ఒక హజరత్ బల్ దర్గా, రామ్ మందిర్ ఇష్యూ, మెజారిటీ లేకపోవడము, ఆయన కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోవడము, అయినా కూడా కాలమే బలమైనది, కాలం అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బలంగా విశ్వసించిన వ్యక్తి. ఎందుకంటే కోర్టు మెట్లెక్కినటువంటి ప్రధాని ఆయన, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన కాలంలో వచ్చినటువంటి అనేక సమస్యలే పరిష్కారం అయిపోయినాయి. ఏది మనం కాలం చాలా బలమైనది, కాలం చాలా విలువైనది, కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం ఇస్తుందని నేను కూడా బలంగా నమ్ముతా. భగవంతుడు ఉండని నమ్ముతా. కాబట్టి ఆ భగవంతుడు అన్ని సమస్యలను పరిష్కరిస్తాడు, ఈ కాలం కూడా అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. మీరు వాజ్పేయి గారు కూడా చూసిండ్రు, ఒకరిద్దరిని కలుపుకుంటే నిలబడిపోవాల్సినటువంటి ప్రభుత్వానికి కూడా సచ్చీలత కోసం ఆయన వదిలేసుకుంటే మళ్ళీ ఆయనను ప్రధాని చేసినటువంటి సందర్భం. అంటే ఇట్లా మన మంచితనము, మన కాలము, భగవంతుడు అన్ని సమస్యలకే పరిష్కారం ఇస్తాడు అనేటువంటి ఇది బలంగా నమ్మే వ్యక్తి. ఇది దాంట్లో చాలా చిన్న విషయము, ఈ చిన్న విషయం కూడా సమస్య పోతుంది.
కలసిపోతాడు, మళ్ళీ పూర్వ పరిస్థితి నెలకొంటది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. రైట్ సార్, ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.